ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న వచ్చిన కాడ నుంచి ఎట్లా అనిపిస్తుంది? మాకు ఎట్లా అనిపించలేదు, మాకు ఏమి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. మాకు 10 రూపాయలు కూడా ఇంతవరకు ఏం లేదు. కాకపోతే నా మూడు చచ్చిపోయాడు, పింఛన్ వచ్చినాయి. నా మూడు చచ్చిపోతే కూడా 5 లక్షలు కూడా రాలేదు. మాది వనపర్తి జిల్లా, తార్పర్తి, గోపాలపేట మండలం. అంటే రైతు బీమా కింద రాలేదు. రైతు బీమా కింద రాలేదు. ఇప్పుడు మాకు ఇల్లు ఇస్తాను కూడా, మాకు ఇల్లు కూడా లేదు. మా అమ్మ వాళ్ళు అందరు చచ్చిపోయారు, మాకు ఏమి లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే అనిపించింది. మరి ఆయన ఉన్నప్పుడే కదా మరి ఆ పథకాలు అన్ని ఉన్నాయి, ఇప్పుడు పథకాలు లేవు కదా. అన్ని తీసేసిండు. అన్ని పెళ్లి ఇటువంటి వాళ్ళకి 2000 ఇస్తాను, 2500 ఇస్తాను. అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. మేము వచ్చి 20 ఏళ్ళు అవుతుంది, కుర్చీలలోనే బతుకుతున్నాం. మాకేముంది? ఉచిత కరెంటు, ఉచిత బస్సు ఇస్తుండే కదా, వీటి వల్ల ఉపయోగం లేదట. ఫ్రీ బస్సులు ఎవరు పెట్టామన్నా? మేము 30 ఏళ్ళ నుంచి మేము 30 రూపాయలు పెట్టి హైదరాబాద్ వచ్చినాం. ఇప్పుడు ఆడలకు సిటీలో అయినా, మొగలకి టికెట్లు అయినాయి. ఆడలు మంచిగా సిటీలోకి పోయినా కూడా మొగలే పాటలు పాడుతున్నారు. మా దానికి ఏం చెప్పాలి? ఎవరు పెట్టామన్నాడు ఆయనను, రేవంత్ రెడ్డిని. ఉచిత బస్సు ఉపయోగం లేదంటారు. ఏం మంచిగా ఉంది మాకు? మొగలకు మొగలే సరిపోయినరు. ఆడలకు ఆడలు, పిల్లలు మొగలకు ఒతికోవాలి, ఆడలు ఒతికోవాలి. ఇట్లా విడివిడిగా తీసిండ్రా రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు హైడ్రా అని ఇల్లు కూల్స్తుండు కదా రేవంత్ రెడ్డి, దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? మాకే వాళ్ళు కష్టం చేసి ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆయన కూడా కష్టం చేసి ఇల్లు కట్టుకున్నాడా, లేకపోతే మన బతికి కట్టుకున్నాడా రేవంత్ రెడ్డి? చెప్పండి మీరే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి బెస్ట్ అంటారా, కేసీఆర్ బెస్ట్ అంటారా? కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ మాకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు వద్దంటారు, డిస్మిస్ చేద్దాం.